భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వద్దురా నాయన, వద్దురా నాయన. జై 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 బీజేపీ. రేవంత్ రెడ్డి పరిపాలన హిందూ దేవాలయాల పైన, హిందువుల పైన ఎన్నో గోళాలు చేస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక తెలంగాణ మొత్తం నాశనం అయిపోతుంది. ఇవాళ వద్దురా నాయన, వద్దురా నాయన. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన. Justice! We want 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 Justice! రేవంత్ రెడ్డి పరిపాలనలో హిందువులను ఊచకొట్ట వస్తున్నారు. హిందూ దేవాలయాలను నాశనం చేస్తున్నారు. ఇలా గోరక్షకుల పైన కూడా గన్నులతో కాల్పులు చేస్తారంటే ఈ చరిత్ర అర్థమైతలేదు. ఒక హిందుత్వవాది కాల్పులు చేసిండు అంటే ఇక్కడ హిందువులు బతకాలా వద్దా? అసలు ఈ రాష్ట్రంలో హిందువులకి అసలు స్వేచ్ఛ అంతా లేదు. అసలు ఇమీడియట్ గా అతన్ని అరెస్ట్ చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున మొత్తం హిందువులు అంతా మేకమై డీజీపీ ఆఫీసే కాదు మొత్తం రేవంత్ రెడ్డి ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం. ఇదే మీ రాజ్యం మీద వెంటనే అరెస్ట్ గోరక్షలపై దాడి చేసిన ఉగ్రవాదులను వెంటనే మేము బీజేపీ పార్టీ నుంచి అదేవిధంగా అన్ని పార్టీల నుంచి ఒకటి తెలియస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక హిందువులపై దాడి జరుగుతుంది, హిందూ దేవాలయాలపై దాడి జరుగుతుంది. అదే కాకుండా ఇవాళ హిందూ గోరక్షకుల పైన కూడా సూటిగా గన్ను పెట్టి కాల్చేంత దమ్ము ధైర్యం వచ్చిందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు గన్నిచ్చి హిందూ రక్షకులను, హిందూ గుళ్లను, హిందువులను చంపని ఇచ్చిందని మేము అందరం హిందువులను ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు గత 10 ఏళ్ళ నుంచి ఎక్కడో ఇటువంటి అరాచకాలు జరగలేవు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుల పైన, హిందూ రక్షకుల పైన, గోరక్షకుల పైన వీళ్ళు అటాక్ చేయడం మేము ముమ్మాడికి ఖండిస్తున్నాం. ఎవరైతే అజ్జు, ఇబ్రాహిం, అనూఫ్ ఎవరైతున్నారో సోను సింగ్ పైన నిన్న అక్రమ గన్నుతో దాడి చేసారో వాళ్ళు వెంటనే ఉడియాలి. ఏదైతే మన కానిస్టేబుల్ ని కాల్చిన ఉన్మాదిని ఏ విధంగా పోలీసు ఎన్కౌంటర్ చేసారో వీళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసి మా హిందూ మనోభావాలను కాపాడని కోరుకుంటున్నాం. లేని పక్షాన ఇలా డీజీపీ ఆఫీస్ ముట్టడి చేస్తాం, రేపు సీఎం ఆఫీస్ ముట్టడి చేస్తాం. తర్వాత ఎవరైతే ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ రోడ్ల మీద తిరగని చెప్పేసి హిందువులతో హెచ్చరిస్తున్నాం. వద్దురా నాయన, వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన. ఇదే మీ రాజ్యం మీద చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ గోరక్షలపై దాడి చేసిన ఉగ్రవాదులను వెంటనే మేము బీజేపీ పార్టీ నుంచి అదేవిధంగా అన్ని పార్టీల నుంచి ఒకటి తెలియస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక హిందువులపై దాడి జరుగుతుంది, హిందూ దేవాలయాలపై దాడి జరుగుతుంది. అదే కాకుండా ఇవాళ హిందూ గోరక్షకుల పైన కూడా సూటిగా గన్ను పెట్టి కాల్చేంత దమ్ము ధైర్యం వచ్చిందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు గన్నిచ్చి హిందూ రక్షకులను, హిందూ గుళ్లను, హిందువులను చంపని ఇచ్చిందని మేము అందరం హిందువులను ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు గత 10 ఏళ్ళ నుంచి ఎక్కడో ఇటువంటి అరాచకాలు జరగలేవు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుల పైన, హిందూ రక్షకుల పైన, గోరక్షకుల పైన వీళ్ళు అటాక్ చేయడం మేము ముమ్మాడికి ఖండిస్తున్నాం. ఎవరైతే అజ్జు, ఇబ్రాహిం, అనూఫ్ ఎవరైతున్నారో సోను సింగ్ పైన నిన్న అక్రమ గన్నుతో దాడి చేసారో వాళ్ళు వెంటనే ఉడియాలి. ఏదైతే మన కానిస్టేబుల్ ని కాల్చిన అమ్మాదిని ఏ విధంగా పోలీసు ఎన్కౌంటర్ చేసారో వీళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసి మా హిందూ మనోభావాలను కాపాడని కోరుకుంటున్నాం. లేని పక్షాన ఇలా డీజీపీ ఆఫీస్ ముట్టడి చేస్తాం, రేపు సీఎం ఆఫీస్ ముట్టడి చేస్తాం. తర్వాత ఎవరైతే ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ రోడ్ల మీద తిరగని చెప్పేసి హిందువులతో హెచ్చరిస్తున్నాం. వద్దురా నాయన, వద్దు శిక్షించాలి. గోరక్షలపై దాడి చేసిన మతల్మాలు వెంటనే ఉడియాలి. గోరక్షలపై దాడి చేసిన మతల్మాలు వెంటనే
వివా వివా జై జై బీజేపీ. నాంపల్లి పోలీస్ స్టేషన్ తెచ్చిర్రు.